అంగన్వాడీ వర్కర్లు మరింత మెరుగైన సేవలను అందించేందుకు గాను ప్రభుత్వ సహకారంతో వినుకొండ నియోజకవర్గంలోని అంగన్వాడీ వర్కర్లకు 5G మొబైల్ ఫోన్లను వినుకొండ పట్టణ జాషువా కళా ప్రాంగణంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ గతంలో యాప్లు సరిగ్గా పనిచేయక అంగన్వాడీ వర్కర్లు ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ 5G ఫోన్లను అందజేయటం జరుగుతుందన్నారు. ఈ నూతన ఫోన్ల ద్వారా అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. బాలింతలకు అందించే పౌష్టికాహారకు సంబంధించిన వివరాలను యాప్ ద్వారా త్వరగా మరియు సమర్థవంతంగా నివేదించేందుకు ఈ 5G మొబైల్స్ ఎంతగానో సహాయపడతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీనురాయ్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనం కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి, ధర్మాన్ని రక్షించాలి. ధర్మో రక్షతి రక్షత అన్నారు. అంటే ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది. ధర్మం, న్యాయం అనేది అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది, ప్రతి ఒక్క పౌరురాల మీద ఉంది. అవునా కాదా చెప్పండి? న్యాయం ధర్మం ఆలోచించాలా వద్దా? మనం న్యాయం ధర్మం పక్కన ఉండాలా, అధర్మం పక్కన ఉండాలా? ధర్మం. అన్యాయం పక్కన ఉండాలా, న్యాయం పక్కన ఉండాలా? ఆ విధంగా ఉంటే న్యాయం పక్కన, ధర్మం పక్కన ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి ఏంటంటే వైసీపీ పాలనలో 5 ఏళ్లలో ఒక్కళ్ళ పంపల విదేశీ విద్య. చంద్రబాబు గారు 2014-19లో వేల మందిని విదేశీ విద్యకి బీసీల నుండి, ఎస్సీల నుండి, ఎస్టీల నుండి, పేద బిడ్డల్ని, ముస్లిం మైనారిటీస్ నుండి ఇతర దేశాలు పంపించి చదివిస్తే 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క బిడ్డను పంపలేదు ఈ దుర్మార్గుడు. అలాగే ఎప్పుడన్నా ఉచిత బస్సు ఎక్కారమ్మా? 5 ఏళ్ళ వైసీపీ పాలనలో ఉచిత బస్సు ఎక్కారా? ఎన్నిసార్లు అండి ఛార్జీలు పెంచింది? 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. అది పేదవాళ్ళకి భారమా కాదా? సో మరి 5 ఏళ్ల పాలనలో ఒక్కళ్ళు కూడా విదేశీ విద్య పంపకపోవటం అన్యాయమా కాదా చెప్పండి? అలాగే 5 ఏళ్ల పాలనలో ఎప్పుడు ఉచిత బస్సు ఇవ్వలేదు. ఇచ్చారా? ఇవ్వకపోయినా 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. అది ప్రజల మీద భారం అయిందా కాలేదా? కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు వైసీపీ పాలనలో. మన చంద్రబాబు గారు వచ్చినాక ఒక్కసారి పెంచారా కరెంటు? పెంచాం. రానున్న 5 ఏళ్ళు కూడా పెంచాం. రానున్న 10 సంవత్సరాలు కూడా పెంచాం. అది చంద్రన్న పాలన అంటే. వాళ్ళు ప్రజలు ఒక్క అవకాశం అంటే ఒక్కసారి గెలిపించిన పాపానికి ప్రజల్ని పాతాళాన్ని తొక్కేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అమ్మా. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే డిగ్రీ చదివే పిల్లల్ని, ఇంజనీరింగ్ చదివే పిల్లల్ని, మీలాంటి వాళ్ళ పిల్లల్ని ఇవ్వకపోతే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల జగన్మోహన్ రెడ్డి. 1000 కోట్లు పెండింగ్ పెట్టేశాడు, ఇవ్వలా. దానివల్ల డిగ్రీలు అయిపోయినా సర్టిఫికెట్ ఇవ్వండి అని, ఉద్యోగంలో చేరాలి సర్టిఫికెట్ ఇవ్వండి అంటే ఇవ్వలా. కాలేజ్ వాళ్ళు ఏమన్నారు? మా ఫీజు కడితేనే మేము సర్టిఫికెట్ ఇస్తామన్నారు. మరి ఫీజు కట్టని జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు దానికి? ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనందువలన లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో ఇబ్బంది పడ్డారు. ఈ ఇబ్బంది భవిష్యత్తులో మనకు అవసరమా? కరెంటు ఛార్జీలు మళ్ళీ 7 సార్లు పెంచుకోవడం భవిష్యత్తులో మనకు అవసరమా? బస్ ఛార్జీలు సంవత్సరానికి మళ్ళీ 4 సార్లు, 5 ఏళ్లలో 4 సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు. ఇలాంటి వాళ్ళు మనకు అవసరమా? 5 లక్షల ఉద్యోగాలు పోయినాయి వైఎస్ఆర్ పాలనలో. ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్షంగా కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికని నేను సిద్ధమే. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఏం చేశారు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేమేం చేసామో చెప్పడానికి, 2014-19 మధ్య ఎన్డీఏ పాలనలో, చంద్రబాబు గారి పాలనలో మేమేం చేసామో, వాళ్ళు ఏం చేశారో చెప్పడానికి కూడా సిద్ధమే. అనేక సార్లు వైసీపీ పాలన ఉన్నప్పుడే నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పా, అనేక కార్యక్రమాల రూపంలో చూపించా. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. నెక్స్ట్ వైసీపీ పాలన వచ్చినాక ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తానండి, డిఎస్ చేస్తా అన్నాడు. 5 ఏళ్లలో ఒక్కసారన్నా వేసాడా? ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చాడా? 5 ఏళ్ళ ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామని ఒక్కళ్ళకి కూడా ఇవ్వకపోవటం, 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వకపోవటం ఎంత దుర్మార్గం! దీన్ని మోసం అంటారా, దగ అంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఇచ్చిన హామీ గతంలో అమ్మఒడి నీకు 4 బిడ్డలన్నా ఇస్తానన్నాడు, ఇచ్చాడా? రాష్ట్రంలో ఒక్క బిడ్డ ఉన్న వాళ్ళకి 3 లక్షల మందికి ఎగ్గొట్టాడు. 3 లక్షల మందికి ఎగ్గొట్టాడు. ఆ విధంగా చంద్రబాబు గారి పాలనలో ఈరోజు నారా లోకేష్ గారు తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారమ్మా? 2 బిడ్డలుంటే ఇచ్చాడు, 4 బిడ్డలుంటే ఇచ్చాడు. మొన్న ఈపూర్ వెళ్తే 5 బిడ్డలు తీసుకొచ్చి చూపించింది నాకు తల్లి, నా 5 బిడ్డలకు వచ్చిందని. అది చంద్రబాబు గారు అంటే, అది నారా లోకేష్ గారు అంటే అది. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తున్నారు. అట్లాగే మరి ఒక్క బిడ్డతో సరిపెట్టుకోవడం, 2తో కాదు. ఇప్పుడు అవసరమైతే 3 కనండి.
నలుగురిని కన్నా చాలా సంతోషం అని చెప్పారు మన చంద్రబాబు గారు. ఈ మధ్య మన 5 ఏళ్లలో చాలా ఊళ్ళలో సిమెంట్ రోడ్డే లేదమ్మా. 5 ఏళ్లలో చాలా గ్రామాల్లో సైడ్ కాలువ గట్ల. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో చాలా గ్రామాల్లో చిన్న కలవట్టు గట్ల. కానీ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పెద్ద బాధ్యత ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేయమని మన ఉప ముఖ్యమంత్రి గారికి ఒక పెద్ద బాధ్యత ఇస్తే పల్లె పండుగ పేరుతో 4,500 కోట్లు విడుదల చేసి బ్రహ్మాండంగా 20,000 కిలోమీటర్లు పంచాయతీరాజ్ రోడ్లు గుంటలు పుడిచారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రెడ్డి పాలనలో గుంటలు పొడిచలేకపోయారమ్మా. కొత్త రోడ్లు అయిపోయారు, కనీసం గుంటలు పొడచలేదు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 20,000 కిలోమీటర్లు గుంటలు పుడిచాం మన ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో. ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామంలో అభివృద్ధి చేశాం. ఒకసారి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా గట్టిగా ఉప ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టి జైలు పలకాలని కోరుతున్నా. మీరు ఎంతో ప్రేమ అభిమానాలు చూపించారు. ఎన్నికల ముందు కూడా నాకు కొండంత అండగా ఉండి నన్ను 3వ సారి గెలిపించిన మీ అందరినీ ఎప్పుడు మర్చిపోనని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ చంద్రబాబు గారు లాంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ భుజాల మీద ఉంచుకోవాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అని, చిన్నపిల్లలకు బాలింతలకు నంబర్ 1 సేవలు మీరు అందించాలని కోరుకుంటూ శివశక్తి ఫౌండేషన్ అవార్డుల కోసం శక్తివంచన లేకుండా బాగా కష్టపడాలి, మెరిట్ లో ఉండాలని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సంక్షేమ పథకాలు కూడా ఇమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తున్నా. ఈ రోజే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నా. ఈ రోజే మన చంద్రబాబు గారిని కలుస్తున్నా. తప్పనిసరిగా మా అంగన్వాడీ టీచర్లందరికీ, శాలరీ తక్కువ ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు కూడా వర్తించేట్టు చేయండి. మీ తరఫున నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని మీ అందరికి కూడా మనవి చేస్తూ, గతంలో కూడా చంద్రబాబు గారు జీతాలు పెంచారు, మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ జీతాలు పెంచేది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం, మన చంద్రబాబు గారేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజెంట్ మళ్ళీ నెలలో ఎక్స్పెక్ట్ చేయబాక. గతంలో 3G ఫోన్లు సరిగా పనిచేయక ఎంతో ఇబ్బంది పడ్డారు మీరు. ఇప్పుడు చంద్రబాబు గారి సహకారంతో, ఆయన ఆశీస్సులతో మీరందరూ 5G ఫోను, 5G ఆండ్రాయిడ్ ఫోను మీకు ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. గట్టిగా చెప్పండి. ఆనందం మీకు ఇచ్చింది చంద్రబాబు గారు. పని ఈజీ అయ్యేది మీకు. గతంలో ఫోను ఒకసారి అప్డేట్ చేయాలంటే 10 సార్లు నొక్కాల. ఈలోపు సిగ్నల్ సరిగా ఉండదు, 3G సరిగా ఫోన్ సరిగా పనిచేసేది కాదు. మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అంటే ఈరోజు చాలా ఈజీగా ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. చాలా ఈజీగా బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, అట్లాగే చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంలో మీరు విశేషమైన సేవలు అందించడానికి అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలో 75 కోట్ల ఖర్చుతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా అందజేయటం ఎంతో సంతోషం. 50,204 సెంటర్లకి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. 100 సెంటర్లకి ఇవ్వచ్చు, 5,000కి ఇవ్వచ్చు. కానీ ఈరోజు 50,204 సెంటర్లకు, అంగన్వాడీ సెంటర్లకు ఈరోజు 5G స్మార్ట్ మొబైల్ ఫోన్లు మీ అందరికి అందజేశారు. ఈ సందర్భంగా మరొక్కసారి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అంతేకాదు ఈరోజు మన వినుకొండ నియోజకవర్గంలో 366 మంది మరి మన టీచర్స్ ఉండటం అభినందనీయం. మన వినుకొండ నియోజకవర్గానికే సుమారు 44 లక్షల ఖర్చుతోటి మీ అందరికీ ఇవి అందజేయడం జరిగింది.